ప్రస్తుతం మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు పరిపాలన జరుగుతుంది కదా! ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఫ్రీ బస్ పెట్టారు. పర్లేదు అది మంచి ఉపయోగపడుతుంది మహిళలకు. అదేవిధంగా మహిళలకు పెట్టినట్టు బాయ్స్ కూడా ఏదైనా పెడితే బాగుండు. అంటే బస్ పాస్ కింద తగ్గియడం గానీ అప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నారా? అప్పుల పాలని కాదు. ఈక్వాలిటీ అంటారు కదా! అంటే మాకు మొత్తం ఫ్రీ అని పెట్టి చెప్పనట్లే బస్ పాస్ దగ్గర తగ్గిసేయాలి. ఇప్పుడు 1300 అవుతుంది మంత్లీ బస్ పాస్. 1300 అది హాఫ్ తగ్గిస్తే బెటర్ అని అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒపీనియన్. సో అదొకటి అంతే. అంటే ఇప్పుడు ఒక వెజిటేబుల్స్ కాస్ట్ కూడా పెరిగింది కదా! అయితే గవర్నమెంట్ వల్లనే పెరిగిందంటారా? ఎగ్జాక్ట్‌లీ అంతే. ఇప్పుడు బస్ దగ్గర తగ్గించడం ఒకటి తగ్గిస్తే ఒకటి పెంచుతారు. అంతే. సో 2 బ్యాలెన్స్ చేస్తారు. సో పెరగడం అదొక రీజన్ అంతే. అంటే ఈ గవర్నమెంట్‌లో మనకి 6 గ్యారంటీలని పథకాలు అని చాలా తీసుకొస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్‌లో మనకి ఇవన్నీ లేవు. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ మంచిగుందంటున్నారు కదా చాలా మంది. అంటే ఇంకా 6 మంత్స్ అయిపోయింది కదా! చూద్దాం ఒక ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్స్‌పీరియన్స్ లేదు కదా నాకు. సో టైం ఇద్దాం. ఏమో మంచిగా చేయొచ్చేమో. అంటే రావడం యువతకి ఈ డెవలప్‌మెంట్ కావాలి అని అనుకుంటే మీరేం చెప్తారు? అసలు ఏ డెవలప్‌మెంట్ కోరుకుంటారు? జాబ్స్. జాబ్స్. ఓకే. అందరికి అంటే జాబ్స్ అనేది కూడా ఇబ్బందే కదా మరి. చాలా మంది ఉన్నారు కదా. కొంతమందికి ఇస్తే కొంతమంది హ్యాపీ అవుతారు. పోస్టులు రిలీజ్ చేసేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కరెక్ట్ రిలీజ్ చేసేయాలి. పేపర్ లీకేజ్ అవ్వకుండా చేయాలి అంతే. అన్ని సజావుగా చేయాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని లీక్ అవ్వకుండా మంచిగా చేయాలి.